తిరుమల తిరుపతి దేవస్థానం మనలో ప్రతి ఒక్కరూ ఆల్మోస్ట్ సంవత్సరానికి ఒకసారి వెళ్ళొస్తాం. అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 5 ఏళ్లు నేను వెంకటేశ్వర స్వామినే నేను చూడలేదు. ఇప్పుడు వెళ్తున్నానండి. సాక్షాత్తు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు చెప్పిన మాట ఇది. అంటే మనలో కులము, రాజకీయము అణువణువున మన రక్త కణాల్లో ఇంకిపోవటం వల్ల ఇటువంటి స్టేట్మెంట్స్ వస్తాయి. ఇంత మాత్రం ఇంకితం కూడా లేని వ్యక్తులు టీటీడీ చైర్మన్ అయిపోయారు. వైకుంఠ ఏకాదశి కోసం భక్తులందరూ తిరుమలకి వెళ్ళాలనుకుంటారు. క్యూ లైన్ లో నిలబెట్టిన వాళ్లను వదిలే క్రమంలో 6 మంది చనిపోయారు. 70 to 80% మహిళలు. ఎవరి తప్పు అనుకోవాలి? ఇప్పుడు దీన్ని కూడా ప్రతిపక్షం మీద వేయాలనుకుంటున్నారా? ఏం చెప్పాలనుకుంటున్నారు? వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అత్యంత ప్రశాంతంగా జరగవలసిన దర్శనంలో 20 మంది పైగా గాయపడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అంటే రాజకీయాలు నేను మాట్లాడను అంటే ఇప్పుడు మన క్రైసిస్ వచ్చినప్పుడు రాజకీయాలు మాట్లాడడం. మనం ఎదుటివాడి మీద బురద చల్లాలన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు పెంట తీసుకొని ఎదుటివాడి మీద చల్లుకుంటూ కూర్చుంటాం. పుష్కరాల్లో 30 మంది చనిపోయినా ఎవ్వడికి పట్టదు. తిరుమలలో 6 మంది చనిపోయినా ఎవ్వడికి పట్టదు. తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకుని తిరిగి వస్తాం. వాళ్ళ ఇండ్లకు శవాలు వెళ్ళాయి. ఎవరు దీనికి బాధ్యత?